మనకి అంతకుముందు అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖొమైనీని లేపేయడం జరిగింది కదా. సో దాని తర్వాత అతను వారసుడుగా ముస్తఫా ఖమేనీ వచ్చాడు. అతని మీద కూడా దాడులు జరిగి అతనేమో ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్లో ఉన్నాడు. అయితే మరి ఒక పక్క నుంచి ఇన్ని దాడులు చేసినప్పటికి కూడా ఇరాన్ ఎక్కడా కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మొన్న శాంతి చర్చలకు ఏది సెకండ్ ఫేజ్ ఆఫ్ శాంతి చర్చలకు కూడా రమ్మంటే మేము ఫస్ట్ రాము అని చెప్పేసి ఇరాన్ అసలు నిర్మోహమాటంగా చెప్పేసింది. సో మరి దీని అంతటి కారణం ఎవరు? మరి అటువైపు పెద్ద పెద్ద కంట్రీస్ అయినటువంటి అమెరికా లాంటి దేశాలు వారింగ్లు ఎత్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఇరాన్ తగ్గినటువంటి పరిస్థితి మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. మరి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ వెనకమాల ఉన్నటువంటి ఈ శక్తులు ఎవరు? మరి ఎవరు ఇరాన్ని ఇప్పుడు నడిపిస్తున్నారు అనేటటువంటి డౌట్లు చాలామందికి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు దీని గురించే ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఏమని? వెనకమాల మొత్తం కూడా IRGCయే మొత్తం నడిపిస్తూ ఉంది. అక్కడ వాళ్ళ ప్రెసిడెంట్ అయినటువంటి పెజెష్కియాన్ నిర్ణయాలు అసలు అక్కడ చెల్లుబాటు అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా IRGCయే జోక్యం చేసుకుంటుంది. అందుకని చెప్పేసి పెజెష్కియాన్ అతని పదవి నుంచి రాజీనామా చేశాడు అని చెప్పేసి ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు దీని గురించే ఇరాన్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది అనమాట. అది నిజమా కాదా అనేది. అయితే మరి ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది అఫీషియల్గా? ఏదైతే ఈ రూమర్ స్ప్రెడ్ అవుతా ఉందో ఇది ఇరాన్ నుంచి వచ్చినటువంటి న్యూస్ కాదు. బయట దేశాలు ఏవైతే విదేశీ శక్తులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే వీటన్నిటిని కూడా నెగిటివ్ ప్రోపగండా చేసి దీని అందరిని కూడా ఒక రూమర్లకు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడైనా సరే ఇరాన్లో మా ప్రెసిడెంట్ ఆయన పదవి నుంచి రాజీనామా చేసింది లేదు, ఆయన విధుల్లో ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. సో ఎక్కడా కూడా ఇటువంటి సిచ్యువేషన్ లేదు. కేవలం ఇది విదేశీ శక్తులు మా దేశంలో కొన్ని అల్లర్లు రేపగొడటానికి మాత్రమే ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇరాన్ ఈరోజు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో మరి దీంతో మరి పెజెష్కియాన్ అతని విధుల్లో అతను ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో చూద్దాం మరి ఇంకా ఏదైనా కొత్త అప్డేట్ వచ్చిద్దా అనేది.